ఇంకొక ఒక ప్రచారం ఏముందంటే సార్, అంటే అధ్యయనం చేయకుండా ఇసుకల మీద కట్టిరు, ఆ ఇసుక కింద నుంచి వెళ్ళిపోయి బరాజు అది కుంగిపోయింది అనేది ఇసుక మీద కట్టడం అనేదాన్ని ప్రధానంగా తీసుకొని వస్తారు. దానికి ఏం చెప్తారు మీరు? ఇది బ్యారేజ్లకి డ్యామ్లకి తేడా తెలియని వాళ్ళు అనే మాట ఇది. నిజానికి డ్యామ్లు ఏంటంటే అవి స్టోరేజ్ స్ట్రక్చర్స్, పెద్ద ఎత్తున 100 టీఎంసీలు 150 టీఎంసీలు 300-400 టీఎంసీల స్టోరేజ్ రిజర్వాయర్స్ అవి ఖచ్చితంగా రాక్ ఫౌండేషన్స్ మీదనే కట్టాలి. అంటే గట్టి రాతి పునాది ఉన్న వాటి మీదే కడతారు వాటిని తప్పనిసరిగా, ఎందుకంటే అవి స్టోరేజ్ రిజర్వాయర్స్ కాబట్టి. అందులో ముఖ్యంగా స్టోరేజ్ అంతా కూడా కాంక్రీట్ వాల్కి అగెనిస్ట్గా నీళ్ళు ఆగుతాయి. కొద్దిపాటి 1/3 నీళ్లు గేట్లకు ఎదురుగా కూడా ఆగుతాయి. బట్ మేజర్గా 2/3 వాటర్ అంతా కూడా కాంక్రీట్ డ్యామ్కి వెనుకనే నీళ్ళు ఆపుతారు. బ్యారేజ్ అట్లా కాదు. బ్యారేజ్లు ఏంటంటే అవి స్టోరేజ్ స్ట్రక్చర్స్ కావు. ప్రధానంగా వాటిని డైవర్షన్స్ కోసం ఉపయోగించారు, అంటే కాలువలోకి నీళ్లు మళ్లించడానికి కట్టే స్ట్రక్చర్స్ కాబట్టి అవి ఇసుకల మీద కూడా కడతారు. అది అసాధారణమైన విషయం ఏం కాదు. ఇప్పుడు మన ధవళేశ్వరం దగ్గర ఉన్న గోదావరి బ్యారేజ్ ఇసుక మీద కట్టింది, ప్రకాశం బ్యారేజ్ ఇసుక మీద కట్టింది, గంగానది మీద ఫరక్కా బ్యారేజ్ ఇసుక మీద కట్టింది, అవిభక్త భారతదేశంలో పంజాబ్ సింధు నది మీద కట్టింది సుకూర్ బ్యారేజ్ ఇసుక మీద కట్టింది. దేశంలో చాలా బ్యారేజ్లు ఇసుక మీదనే కట్టారు, ఇసుక మీదనే కడతారు. రాతి ఫౌండేషన్ దొరకకపోవచ్చు కదా, కాబట్టి ఇసుక మీద కడతారు. అయితే ఇక్కడ డ్యామ్కి దీనికి తేడా ఏంటంటే బ్యారేజ్లలో గేట్లతోటే మొత్తం స్టోరేజ్ ఉంటుంది. గేట్లకు అగెనిస్ట్గానే నీళ్ళు ఆగుతాయి. తర్వాత ఫ్లడ్ ఉన్నప్పుడు మొత్తం గేట్లను ఓపెన్ చేస్తారు. రివర్ బ్యారేజ్ లేనప్పుడు ఏ విధంగా ప్రవహిస్తుందో అదే రకంగా ప్రవహిస్తుంది. అంటే ఫ్రీ ఫ్లో కండిషన్ అంటారు దాన్ని. బ్యారేజ్ లేనప్పుడు నది ఎట్లా ప్రవహిస్తుందో బ్యారేజ్ ఉన్నా కూడా అదే రకంగా ప్రవహించే విధంగా ఫ్లడ్ సీజన్లో అంటే జూన్ మిడ్ నుంచి సెప్టెంబర్ దాకా గేట్లు ఓపెన్ ఉంటాయి. నీళ్ళు ఆపం, స్టోర్ చెయ్యం. ఫ్లడ్ మొత్తం రిసీడ్ అయిపోయిన తర్వాత, ఫ్లడ్ సీజన్ అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి నీటిని గేట్లు మూసి స్టోరేజ్ తయారు చేసుకుంటాం, వాటిని డైవర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఫ్లడ్ సీజన్లో ఇది రివర్కి ఏ రకంగా అడ్డంకి కాదు. ఫ్రీ ఫ్లో కండిషన్లో ఉంటుంది రివర్. ఎంత ఫ్లడ్ వచ్చినా దాని నుంచి ఫ్రీగా వెళ్ళిపోతుంది. కాబట్టి దీనికి ఈ పర్మియబుల్ ఫౌండేషన్స్ అంటారు వీటిని. ఇసుక మీద కట్టే వీటిని పర్మియబుల్ ఫౌండేషన్స్ అంటారు, లేదా ఫ్లోటింగ్ ఫౌండేషన్స్ అంటారు. వీటికి సంబంధించిన డిజైన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ వాళ్ళు, బోర్డ్ ఆఫ్ మన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు కోడ్స్ ఇచ్చారు, మాన్యువల్స్ ఇచ్చారు, గైడ్లైన్స్ ఇచ్చారు. వాటి ఆధారంగానే డిజైన్లు చేస్తారు. మనమే కాదు, దేశంలో ఎక్కడ కూడా పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టే స్ట్రక్చర్స్ని, బ్యారేజ్ని, బ్రిడ్జెస్ని ఏదైనా కూడా వీటి ఆధారంగానే డిజైన్ చేస్తారు. మనం కూడా అవే ఫాలో చేస్తారు. మన డిజైన్ ఇంజనీర్లు కూడా వాళ్ళు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన కోడ్స్ని, గైడ్లైన్స్ని, మాన్యువల్స్ని ఫాలో చేసి వాటిని డిజైన్ రూపకల్పన చేశారు తప్ప వాళ్ళు తమ మెదడులోంచి ఇష్టం ఉన్నట్టు వచ్చిన డిజైన్లు కావవి. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కోడ్స్ ఆధారంగానే డిజైన్ చేశారు. అంటే మేడిగడ్డ ఒకటే కాకుండా మీకు చాలా ప్రాజెక్టుల మీద అవగాహన ఉండుంటుంది కాబట్టి చాలా వాటిని చూసి ఉంటారు కదా మీరు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లలో. ఇట్లాంటి డ్యామేజ్లు జరిగిన ఇంకా దేశంలో వేరే దగ్గర ఎక్కడన్నా ఉన్న సందర్భాలు ఉన్నాయా సార్? ఉన్నాయి. మనం అంటే నేను చదివిన సందర్భాలు అయితే చూడలేదు నేను. బట్ మన సీనియర్ ఇంజనీర్స్ చాలామంది చెప్పిన విషయం ఏంటంటే గోదావరి బ్యారేజ్లో కూడా ఇటువంటి సమస్యలు వచ్చినాయి, కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్లో వచ్చినాయి, ఫరక్కాలు వచ్చినాయి. అంటే ఇది సాధారణంగా వచ్చేటివే. పర్మియబుల్ ఫౌండేషన్స్లో నిర్మాణమైన స్ట్రక్చర్స్లో ఇటువంటి సమస్యలు వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటారు, మళ్ళీ వినియోగంలోకి పెడతారు తప్ప వాటిని అబండన్ చేయరు. అట్లా అవి సర్వసాధారణంగా వస్తాయి. అది ఎందుకంటే ఇసుక కదా, ఫ్లడ్ వచ్చినప్పుడు ఇంకేవో కారణాల వల్ల ఆ ఫ్లడ్ వల్ల కొన్నిసార్లు ఇసుక కింద నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. జరిగినంత మాత్రాన అవి వాటిని అబండన్ చేసే పరిస్థితి ఉండదు. వాటిని రెక్టిఫికేషన్ చేసుకొని మళ్ళీ వినియోగంలోకి పెడతారు అని మన సీనియర్ ఇంజనీర్స్ చాలామంది చెప్పారు. అది నిజం కూడా. నేను ఇంటర్నెట్లో మీరు వెతికినా మీకు సమాచారం చాలా దొరుకుతుంది. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం రిపేర్లు చేసుకుంటాం. ఇక్కడ కూడా అదే. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నది, మాలాంటి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే వచ్చింది ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ అనేది 8 బ్లాక్స్గా నిర్మాణం అయింది. అంటే ఒక్కొక్క బ్లాకు ఒక ఇండిపెండెంట్ స్ట్రక్చర్. అది దేనికి అది ఇండిపెండెంట్ స్ట్రక్చర్ లాగా బిహేవ్ చేస్తుంది. 8 బ్లాక్స్లలో ఒక 7th బ్లాక్లోనే ఈ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అనేది ఏర్పడింది. అంటే ఒక పిల్లర్ కుంగింది, దానికి అటుపక్కన ఇటుపక్కన 2 పిల్లర్స్ ప్రభావితమై అవి కూడా కొద్దిపాటిగా కుంగినాయి. అంటే మొత్తం మీద 3 పిల్లర్స్ ప్రభావితమైనాయి ఈ కుంగుబాటు వల్ల. కానీ మిగతా బ్లాక్స్లలో అన్ని పిల్లర్లు
85 పిల్లలు ఉన్నాయి మొత్తం అక్కడ. 85 పిల్లల్లో ఈ 3 మాత్రమే ప్రభావితమైనాయి, మిగతా అన్ని మంచిగా మిగతా మంచిగా ఉన్నాయి, అన్ని బ్లాక్స్ బాగున్నాయి. అంటే దీనివల్ల దీనివల్ల ఏం తెలుస్తున్నదంటే బ్యారేజ్ పటిష్టంగానే ఉంది, కానీ ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఉంటుంది. ఆ పొరపాటుని మనం అర్థం చేసుకోవడంలో ఇంకా మనకు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేకపోవడం వల్ల అది తెలుస్తలేదు ఎందువల్ల కుంగుబాటు జరిగిందనేది ఇంకా తెలియదు ఎవరికి. ఈవెన్ ఎన్డీఎస్ఏ కూడా 18 ఏళ్ళు వాళ్ళు తమ దగ్గర పెట్టుకొని ఇష్యూని వాళ్ళు తేల్చింది ఏంటిది, 2023 అక్టోబర్లో వాళ్ళు మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళు ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో వాళ్ళు ఏం చేసినంటే ఊహాగానాలు, డిజైన్ లోపం ఉండొచ్చు, కన్స్ట్రక్షన్ లోపం ఉండొచ్చు, క్వాలిటీ లోపం ఉండొచ్చు, లేదా ఓఎండ్ఎం సమస్యలు ఉండొచ్చు అని రకరకాల ఊహాగానాలతోటి వాళ్ళు చెబుతూ మీరు పూర్తి స్థాయిలో జియాలజికల్ ఇన్వెస్టిగేషన్ చేయండి, చేసిన తర్వాత కారణాలు అన్వేషించండి, కారణాలు తెలుసుకొని ఆ ప్రకారం మీరు మళ్ళీ గ్యారేజ్ని పునర్నిర్మాణం చేసుకోండి, పునరుద్ధరించండి అని చెప్పిపోయారు. మళ్ళా కమిషన్ నిర్దేశించిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చారు. ఏది ఈ ప్రాథమిక నివేదిక ఎప్పుడు వచ్చింది, మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు. ఇంటర్వ్యూ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలకు ముందు మే నెలలో వచ్చింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు, అదే చెప్పిండ్రు. ప్రాథమిక నివేదికలో ఏం చెప్పిండ్రో ఇంటర్వ్యూ రిపోర్ట్లు కూడా అదే చెప్పారు, ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి. సరే, ఇన్వెస్టిగేషన్ చేయడానికి సమయం సరిపోలేదు, కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఫైనల్ రిపోర్ట్లో మళ్ళీ ఇదే మాట, ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం మీరు మళ్ళీ రీడిజైన్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోండి, పునరుద్ధరణ చేసుకోండి అని అన్నారు. అంటే ఈ 18 నెలల పాటు ఎన్డీఎస్ఏ కూడా కుంగుబాటుకు ఇవి కారణాలు అని ఎక్కడ స్పష్టతతోటి వాళ్ళు చెప్పిన సందర్భం లేదు, చెప్పలేదు. ప్రాథమిక నివేదికలో ఏమిచ్చారో అవే విషయాలు ఇంటర్వ్యూ రిపోర్ట్లు రాశారు, అవే విషయాలు ఫైనల్ రిపోర్ట్లు రాశారు. ఎక్కడ ఏమీ తేల్చలేదు వాళ్ళు, ఎక్కడ ఏమీ తేల్చలేదు. వాళ్ళు కొత్తగా చెప్పిన విషయం ఏమీ లేదు, మన ఇంజనీర్లకు తెలియని విషయం ఏమీ లేదు. వాళ్ళు రిమెడియల్ మెజర్స్ ఏమి సూచించకుండా ఇన్వెస్టిగేషన్ చేయండి, చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ ఆధారంగా మీరు రిమెడియల్ మెజర్స్ని రీడిజైన్ చేసుకొని కట్టుకోండి అన్నారు. ఇవాళ తేల్చింది ఏంటిది మరి, అంటే 18 నెలల పాటు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు చెప్పింది ఏంటిది, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి. అది మొదటి రోజు చెప్పినావు కదా, ఫస్ట్ రోజు చెప్పిన దాంట్లోనే నువ్వు ఈ 18 నెలల పాటు చేయవలసింది ఏంటిది, ఆ ఇన్వెస్టిగేషన్స్ అನ್ನು ఏవో పూర్తి చేసి ఇగో ఇవి కారణాలు, ఇగో ఈ రకంగా మీరు ముందుకు పోండి అని రిమెడియల్ మెజర్స్ సూచించాలి కదా, వాళ్ళు సొల్యూషన్ కూడా చెప్పాలి కదా, అది చెప్పలే. ఇప్పుడు మనకు పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తున్న విషయం ఏంటంటే ప్రభుత్వం ఆ పని ఏదో మీరే చేయండి, ఆ ఇన్వెస్టిగేషన్స్ ఏవో మీరే చేయండి, ఆ చేసిన మీకు డబ్బు ఇస్తాం, మీకు కావాల్సిన దానికి ఖర్చు అయ్యే అమౌంట్స్ మేము ప్రొవైడ్ చేస్తాము, ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్ని మీరే చేయించి మీరే రిమెడియల్ మెజర్స్ని మాకు సూచించండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ కోర్టుకు తన్నినట్టుగా తెలుస్తున్నది. అది ఏం తెలిసింది అనేది మనకు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు బరాజ్లో ఒక చిన్న పిల్లర్ దగ్గర కుంగు వచ్చింది, ఇంకొక 2 పిల్లర్లు కొంత దాని వల్ల ఇంపాక్ట్ అయినాయి, కానీ మొత్తం బ్యారేజ్ బాగానే ఉంది కదా అని అంటున్నారు. ఆ తర్వాత ఇంకోటి విషయం, 2024లో 15 లక్షల క్యూసెక్ల వరద వచ్చిందండి. ఈ సంఘటన జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 2023లో ఇది జరిగింది. 2024లో 15 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా బ్యారేజ్కి ఎటువంటి ప్రమాదం జరగలేదు. తర్వాత కుంగుబాటు అప్పుడు ఎంత ఉన్నదో ఇప్పుడు అంతే ఉన్నది, ఆ వరద తర్వాత కూడా అంతే ఉన్నది. అంటే సెటిల్మెంట్ అయిపోయింది, ఇంకా ఫర్దర్గా ఏం డ్యామేజ్ జరగలేదు. మిగతా బ్లాక్స్లో ఎటువంటి డిస్ట్రెస్ మనకు కనబడలేదు. అంటే గోదావరి నదే బ్యారేజ్ పటిష్టంగా ఉందని చెప్పి నిరూపించేసింది. ఎందుకంటే 15 లక్షల క్యూసెక్స్ చాలా పెద్ద వరద అది. ఆ పెద్ద వరదని 15 లక్షల క్యూసెక్స్ల వరదని బ్యారేజ్ సురక్షితంగా కిందికి పంపించింది, తట్టుకొని నిలబడ్డది. దాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదా సార్? ఎందుకని ఇప్పటి వరకు దాన్ని అట్లనే పెట్టున్నారు? సాధ్యం కాదని ఎవరు చెప్పిన, సాధ్యమే. ఇంజనీర్కి సాధ్యం కానిది అనేది ఏమి ఉండదు. ఈవెన్ ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ అది ఎల్ఎన్టీ నిర్మాణం చేసిన బ్యారేజ్ అది, వాళ్ళే పీసీఓస్ కమిషన్కి చెప్పారు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, అది పునరుద్ధరణ సాధ్యమే అని చెప్పి వాళ్ళే కన్స్ట్రక్షన్ కంపెనీ చెప్పింది కదా. మన ఇంజనీర్లు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. అది అసాధ్యమైన విషయం ఏం కాదు, ఏదైనా సాధ్యమే. ఇంజనీర్ అనే వాడికి ఏదైనా సాధ్యమే. ప్రభుత్వానికి చేయించాలనే చిత్తశుద్ధి, ఆ తపన ఉండాలి. అది కనబడతలేదు. ప్రభుత్వం దాని దిక్కు దృష్టి ఎందుకు పెట్టలేదు అనేది మనకు అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. ఇబ్బంది పడేది తెలంగాణ ప్రజలే కదా. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి దీని ఫలితాలు అనుభవంలోకి వచ్చిన్నాయి. గత 3-4 సంవత్సరాలుగా మనం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద, తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద, చెరువుల కింద, తర్వాత చెక్ డ్యామ్ల కింద, కొత్త ఆయకట్టు ఒక 2 లక్షల ఎకరాలు, పాత ప్రాజెక్టుల కింద స్థిరీకరణ, ఇవన్నీ కలిపి గత 3-4 సంవత్సరాలుగా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన చరిత్ర దాన్ని. 2 పంటలకి, ఒక పంటకు కూడా కాదు. ఖరీఫ్లో నీళ్ళు ఇచ్చాము,
రబీలో నీళ్ళు ఇచ్చాము 2 పంటలకి 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రాజెక్టు ఇవాళ డిఫంక్ట్ అయిపోయింది. కారణాలు ఏవైతేనేమి అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా లేకపోతే ఇంకేదైనా కారణమా మనకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఎన్డీఎస్ఏ వద్దన్నది, స్టోర్ చేయొద్దన్నది, లిఫ్ట్ చేయొద్దన్నది, రకరకాల కారణాలు చెప్తున్నారు. కానీ ప్రజలు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఈ సంవత్సరం చాలా ఒక సాగునీటి సంక్షోభం ఎదుర్కొన్నది తెలంగాణ సమాజం. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆయకట్లో మహబూబాద్, డోర్నకల్, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున నీటి సంక్షోభం ఈ సంవత్సరం ఎదురైంది. డిమాండ్స్ వచ్చినాయి, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు వచ్చినాయి. కాబట్టి నీటి సంక్షోభం చాలా పెద్ద ఎత్తున వస్తుంది. తాగునీటి సంక్షోభం వచ్చింది. మిషన్ భగీరథ డిఫంక్ట్ అయింది, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, చెరువులు నింపలేదు ఈ సంవత్సరం, చెక్ డ్యాములు నింపలే. ఈ అనుభవం ఏదైతే గత 3-4 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనాలు పొందిన రైతాంగం ఏదైతున్నదో వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు, అరే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి కదా నీళ్లు, ఇప్పుడు ఎందుకు వస్తలేవు, మీరు రిపేర్ ఎందుకు చేస్తలేరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంతకాలం రిపేర్ కాలేదు, మేము లిఫ్ట్ చేయలేకపోతున్నాం, రిపేర్ ఎన్ని రోజులు చేయరు ఇంకా అడుగుతారు కదా ప్రజలు, అడుగుతారు కదా, ఎప్పుడు చేస్తావు రిపేర్, ఎప్పుడు చేస్తావు, నీళ్ళు ఇవ్వచ్చు కదా మాకు. ఇంజనీర్లు చెప్తున్నారు కదా రిపేర్ కాకుండా కూడా అక్కడి నుంచి అడ్డుకట్ట పెట్టి హెడప్ చేసి నీళ్ళు ఇవ్వచ్చని అంటున్నారు కదా, చెయ్యండి మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి డిమాండ్స్ వెలువెత్తుతున్నాయి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వానికి తప్పనిసరిగా దాన్ని పునరుద్ధరించి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు అది తెలంగాణ సమాజం అంతా అడుగుతున్నది. ఇప్పుడు ఎంతసేపు దాని చుట్టూ రాజకీయం నడుస్తుంది తప్ప రైతుల ప్రయోజనాలు కనిపిస్తలేవు. ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా రోజుల నుంచి ఇరిగేషన్కి సంబంధించిన చాలా ఇష్యూస్ని దగ్గర నుంచి చూసిరు కదా సార్. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఖర్చు పెట్టింది ఎంత సార్? ఎందుకంటే డిజైన్ల కోసమే కొన్ని కోట్లు ఖర్చు పెట్టిర్రు అనే ఒక ప్రచారం కూడా ఉంది కదా. అసలు ఎంత ఖర్చు అయింది కాళేశ్వరం? 2023లో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి వాళ్ళు చెప్పిన లెక్కనే, ఇది వాళ్ళ ప్రజెంటేషన్స్లో ఉన్న లెక్కనే, ఇది నేను చెప్తున్నది కాదు. 93,000+ కోట్లు ఖర్చు అయినాయి. కానీ బయట నేరేషన్ ఎట్లా ఉంది, 1,00,00,000 కోట్ల అవినీతి అని చెప్పి. ఎక్కడ కూడా 1,00,00,000 కోట్ల అవినీతి అనేది ఇప్పటిదాకా ఎవరు తేల్చలేదు. ఈవెన్ ఎవరు కాగ్ వాళ్ళు కూడా తేల్చలేదు. కాగ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు 3-4 ఏళ్ల పాటు. నేను కూడా చూశాను, ఇన్వెస్టిగేషన్ చేశారు, ఫైళ్లు వెతికారు, రకరకాలుగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు దొరకలే. పార్లమెంట్లో కేంద్ర మంత్రి కూడా కాళేశ్వరంలో జరిగిన అవినీతికి సంబంధించిన సమాచారం మా దగ్గర ఏమీ లేదు అని కేంద్ర మంత్రి కూడా పార్లమెంట్లో ఒక ప్రశ్నకు జవాబిచ్చి చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. కాగవాళ్ళు తేల్చలేకపోయారు. తర్వాత ఇవాళ పత్రికలు మీరే రాశారు, సుప్రీంకోర్టు దీన్ని సిబిఐకి అప్పగించాలనే ఒక పిల్ మీద వ్యాఖ్యానిస్తూ ఇక్కడ అవినీతి లేదు, ఏం లేదు, మేము ఈ పిల్ని అనుమతించామని చెప్పి వాళ్ళు కొట్టేశారు. సో ఈ రకంగా అన్ని రకాలుగా అవినీతికి సంబంధించిన నెరేటివ్స్ని ఖండిస్తూ మాట్లాడుతూనే ఉన్నాయి. అయినా కూడా అవినీతి జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక లేని విషయాన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇన్ని స్ట్రక్చర్స్ వచ్చినాయండి. అసలు కాళేశ్వరంలో మీరు దాని కాంపోనెంట్స్ మీకు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి మీకు? అసలు మనకు ఆశ్చర్యం కలుగుతాయి అన్నమాట. అన్ని కాంపోనెంట్స్ మనం నిర్మాణం చేసినామా అనేది చూస్తే కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు. దాంట్లో ఎన్ని ఉన్నాయంటే కాలువల పొడవు 1832 కిలోమీటర్లు అండి. కాళేశ్వరం ప్రాజెక్టులో తవ్విన కాలువల పొడవు, గ్రావిటీ కాలువ పొడవు దాంట్లో 1531 కిలోమీటర్లు, టనల్ పొడవు 203 కిలోమీటర్లు, ప్రెజర్ లైన్ పొడవు 98 కిలోమీటర్స్, లిఫ్ట్లు 22, పంప్ హౌజులు 22 ఉంటాయి. లిఫ్ట్లు 22, పంప్ హౌజులు 21. తర్వాత విద్యుత్ సబ్స్టేషన్లు ఎన్ని ఉన్నాయంటే 400 kV సబ్స్టేషన్లు 6, 220 kV సబ్స్టేషన్లు 8, 232 kV సబ్స్టేషన్లు 4, 33 kV సబ్స్టేషన్లు 3, మొత్తం కలిపితే 21 సబ్స్టేషన్లు ఉన్నాయి. పాత ఆన్లైన్ జలాశయాలు 5, కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు 19. ఈ జలాశయాల నిల్వ సామర్థ్యం 141 TMCలు. ఇన్ని కాంపోనెంట్స్ ఉన్న స్ట్రక్చర్స్లో, ఇన్ని కాంపోనెంట్స్ ఉన్న ఒక ప్రాజెక్ట్లో ఈ ప్రతి ఒక్క కాంపోనెంట్ దానికదే ఒక ప్రాజెక్ట్ లాగా. 3 బ్యారేజ్లు అవి దానికదే ప్రాజెక్టులు, 3 పంప్ హౌజులు వాటికదే ప్రాజెక్టులు, అండర్గ్రౌండ్ భూగర్భ పంప్ హౌజులు దానికదే ఒక ప్రాజెక్టు. అట్లా ఇన్ని కాంపోనెంట్స్తో నిర్మాణమైన ఒక ప్రాజెక్ట్ని మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్లో ఒక బ్లాక్లో 3 పిల్లలు కుంగిపోతే మొత్తం ప్రాజెక్ట్ అంతా కుంగిపోయింది అని అంటలేదు, కూలిపోయింది. దాన్ని కూలేశ్వరం అనే ఒక మాటతోటి వర్ణిస్తున్నారు. కూలిపోయింది, 1,00,00,000 కోట్ల రూపాయలు గంగపాలైపోయినాయి, నీళ్లపాలైపోయినాయి అనే ఒక నేరేటివ్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాన్ని ప్రజలతో నమ్మించే ప్రయత్నం చేశారు. నిజానికి
ఇన్ని కాంపోనెంట్స్లో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్ 7లో 3 పిల్లర్లు తప్పితే మిగతావన్నీ కూడా టోటల్లీ ఫంక్షనబుల్, అవి ఇంటాక్ట్గా ఉన్నాయి, పనిచేసే స్థితిలో ఉన్నాయి. వాటిని పనిచేయించడానికి ప్రభుత్వానికి చేతులు వస్తలేవు. ప్రజలు అడుగుతున్నారు, ఇప్పుడు ఈ సంవత్సరం అడిగారు నీళ్లు కావాలి, మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రాజెక్ట్కి ఏమీ కాలే, ప్రాజెక్ట్ ఇప్పటికీ ఇంటాక్ట్గా ఉంది. ఆ బ్యారేజ్ని రిపేర్ చేయకున్నా నీళ్లు లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది అని ఇంజనీర్లే చెప్తున్నారు. వాళ్ళ సలహా తీసుకుంటే లిఫ్ట్ చేయొచ్చు, రైతాంగానికి నీళ్ళు ఇవ్వచ్చు.